నమస్కారం అండి. అంతర్యామిలో ఈరోజు అంశం వీణుల విందు హరికథ. మనకు అందించిన వారు డాక్టర్ దామెర వెంకట సూర్యారావు గారు. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. మానవుడి మనోవికాసానికి విజ్ఞానంతో పాటు వినోదము అవసరమే. సంగీత సాహిత్య సమ్మేళనంగా నవరసభరితంగా భక్తి నీతి వైరాగ్యాలను ఉపదేశిస్తూ పరమానందం కలిగించే కళారూపం హరికథ. బ్రహ్మ మానసపుత్రుడైన నారదుడు భక్తి సూత్రాలను ప్రవచిస్తూ హరికథాగానం చేసేవాడని ప్రతీతి. పురాణ కాలంలో వాల్మీకి గురుత్వంలో కుశలవులు రామాయణ కథాగానం చేశారని చెబుతున్నారు. ఆధునికంగా హరికథకు యక్షగానం మూల రూపముని యక్షగానాలు హరికథలుగా ఏకవ్యక్తి ప్రదర్శనలు అయ్యాయని గాన కళా విమర్శకులు కొందరు భావిస్తున్నారు. హరికథకు ఆదిమ పీఠం మహారాష్ట్ర ప్రాంతమని, మరాఠీ భాషలోని అభంగలు హరికథకు మూలమని ఒక అభిప్రాయం ఉంది. తెలుగునాట ఇతర రాష్ట్రాల్లోనూ హరికథకు అనేక పర్యాయ పదాలు వాడుకలో ఉన్నాయి. కథ, కథాగానం, కాలక్షేపం, కథా ప్రసంగం, కీర్తనం, హరికీర్తనం మొదలైనవి దక్షిణ దేశ భాషల్లో వ్యవహారంలో ఉన్నాయి. భక్తి తత్వమే ప్రాణంగా హరికథ మొదట ఆవిర్భవించింది. వ్యాస భాగవతం భక్తిని 9 విధాలుగా వర్గీకరించింది. శ్రవణ, స్మరణ, కీర్తనలు అనే 3 విధాలు హరికథతో అనుసంధానమై ఉన్నాయి. కథాశ్రవణ కుతూహలం, మౌఖిక ప్రచార వశ్యకం, భక్తితత్వం మూల కారణాలుగా జానపద మాధ్యమంగా పుట్టిన కాలక్రమంలో పండిత లోకంలోనూ ప్రశస్తిగాంచింది హరికథా కళ. హరికథ అంటే విష్ణు సంబంధమైన కథ అని అర్థం. అయితే ఈ కళారూపం కేవలం విష్ణువుకో మహావిష్ణువు అవతారాలకో పరిమితమైనది కాదు. హరిలీల వైభవాలకే కాక ఆయన పరివారానికి, భక్తి పరంపరకు, అసంఖ్యాక దేవతా కోటికి సంబంధించిన ఇతివృత్తాలతో హరికథ వ్యాపించింది. ఒకప్పుడు భగవత్కథలకే పరిమితమైన హరికథ పరిధి అనంతర కాలంలో విస్తృతమైంది. దేశ నాయకుల జీవిత గాథలు, త్యాగయ్య, రామదాసు వంటి వాగ్గేయకారుల చరిత్రలు, చారిత్రక వ్యక్తుల వీరగాథలు, క్రమంగా సాంఘిక సమస్యలు హరికథల ఇతివృత్తాలయ్యాయి. హరికథ సమోహార కళ, సాహిత్య, సంగీత, నృత్యాభినయాలు సంగమించిన కళ. ఇతివృత్తానికి అనుగుణమైన కీర్తనలు, పద్యాలు, పాటలను చక్కని సంగీతంతో సమ్మేళనం చేసి జన హృదయాల్లో సూటిగా నాటుకునేలా రసాభావ స్ఫూర్తి కలిగించేలా గానం చేస్తారు కథకులు. హరికథ విద్వాంసులను హరిదాసులని, భాగవతారులు అని వ్యవహరిస్తారు. ఈ భాగవతారులకు గాత్ర సౌష్ఠవం, లయ తాళ పరిజ్ఞానం, చక్కని పురాణ సాహిత్య జ్ఞానం, తగుమాత్రం నృత్య కౌశలం, వాక్పటుత్వం, చమత్కార సంభాషణ చాతుర్యం, లోకజ్ఞానం మొదలైన లక్షణాలు తప్పనిసరిగా అవసరం. పౌరాణిక కథాగానం చేసే హరిదాసు భక్తుడై ఉండాలి. అంతేకాక ఈ కథకులు నిర్దిష్టమైన వస్త్ర వేషధారణను పాటిస్తారు. పెక్కుమంది కథకుల హరికథలు స్వీయ రచనలే. ఆదిభట్ల నారాయణదాసు హరికథా రంగానికి తన రచనలు, ప్రవచనాలు, ప్రయోగాల ద్వారా ఒక రమణీయమైన సాంప్రదాయాన్ని సిద్ధపరిచి ఈ కళకు అసమానమైన సేవలందించి హరికథా పితామహులయ్యారు. కాలగతిని అనుసరించి హరికథా కథనంలోనూ మార్పులు చోటు చేసుకున్నాయి. వర్తమానంలో ఈ సారస్వత కళారూపానికి జనాదరణ తగ్గిపోవడం దురదృష్టం. సమాప్తం. సర్వే జన సుఖినో భవంతు.